సిటీ న్యూస్కు స్వాగతం. నాగాయలంక జలక్రీడల శిక్షణా కేంద్రం దేశానికి ఒలింపిక్స్ను సాధించే క్రీడాకారులను అందిస్తుందని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. నాగాయలంక జలక్రీడల శిక్షణా కేంద్రం దేశానికి ఒలింపిక్ స్వర్ణ పతకం సాధించే స్థాయి క్రీడాకారులను అందిస్తుందని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. నాగాయలంక కృష్ణానదీ తీరంలో జలక్రీడల కేంద్రం నిర్మాణ పనులను 2 కోట్ల రూపాయలతో ఎమ్మెల్యే బుద్ధప్రసాద్, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పునఃప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వంలో చేపట్టారనే కారణంతో నాగాయలంక జలక్రీడల కేంద్రం ఘంటసాల శయనబుద్ధ ప్రాజెక్టు నిర్మాణ పనులను వైసీపీ పాలకులు నిలిపివేశారన్నారు. ఇలాంటి దుష్ట ఆలోచన పాలకులకు ఉండకూడదన్నారు. వైసీపీ తీరుతో 5 ఏళ్లు నష్టపోయామన్నారు. ఇలాంటి మహత్తర అకాడమీని నిర్లక్ష్యం చేశారని, తాలిబాన్లతో పోలిస్తే వైసీపీ వాళ్లు బాధపడుతున్నారని, ఇలా అభివృద్ధిని అడ్డుకునే వాళ్లను విధ్వంసకారులే అంటారన్నారు. వైసీపీ వాళ్లు చేసిన పనిని విధ్వంసం అనక అభివృద్ధి అంటారా అని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఆనందించాలి కానీ కువిమర్శలు చేయవద్దన్నారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి చంద్రబాబు గారు జల క్రీడా కేంద్రాన్ని మంజూరు చేశారు. ఆ రోజునే భవన నిర్మాణాలని మనం ప్రారంభించడం, 3 అంతస్తుల భవన నిర్మాణం ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం పట్టించుకోవడంతో అది పూర్తి కాని పరిస్థితి. అంతేకాని అప్పుడు కోచ్లు ఉంటే కోచ్లను కూడా తీసేసిన పరిస్థితి. దాంతో ఒక రకంగా జల క్రీడల కేంద్రం ఉన్నది దాదాపు మూతపడిన స్థితి గత ప్రభుత్వ హయాంలో జరిగింది. తిరిగి ఈ రోజున కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇవాళ ఎంఆర్డీ నిధుల నుంచి, మినరల్ డెవలప్మెంట్ నిధి నుంచి ఈ 2 కోట్ల రూపాయలతో ఈ భవనాన్ని పూర్తి చేయించే కార్యక్రమం కూడా కలెక్టర్ గారి ద్వారా మనం ప్రారంభిస్తాం. అయితే ఇక్కడ జలక్రీడ కేంద్రం పెట్టిన తర్వాత నాగడి గాయత్రి అని చెప్పి ఇంకా ఒక 9 పిల్లలు ఇవాళ జాతీయ స్థాయిలో వాళ్ళు గోల్డ్ మెడల్స్ సాధించడం చాలా సంతోషదాయక విషయం. అంటే ఇక్కడ వీళ్ళకి తర్ఫీదిస్తే భవిష్యత్తులో మన ఆంధ్రప్రదేశ్ పేరుని అంతర్జాతీయంగా ముందుకు తీసుకెళ్తారన్నది మనందరి నమ్మకం. అందులో ముఖ్యమంత్రి చంద్రబాబు గారు వాళ్ళ క్రీడలకి అత్యధికంగా ప్రాధాన్యత ఇస్తున్నారు. అంచేత భవిష్యత్తులో ఖేల్ ఇండియా నుంచి కూడా దీన్ని మంజూరు తీసుకుని ఈ కేంద్రాన్ని మరింతగా ముందుకు స్వర్ణాంధ్రప్రదేశ్ లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుంది. స్వర్ణాంధ్రప్రదేశ్లో హ్యాపీ, హెల్తీ, వెల్తీ ఆంధ్రప్రదేశ్ని తీర్చిదిద్దాలి అనేదే ప్రభుత్వ సంకల్పం. దాంట్లో ఒక ముఖ్యమైన భాగం ఏంటి అంటే స్పోర్ట్స్ని డెవలప్ చేయడం. స్పోర్ట్స్ని డెవలప్ చేస్తే ఆ స్ఫూర్తితో అందరూ కూడా స్పోర్ట్స్ బాగా ఆడితే హెల్తీ ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు అవుతుంది. సో దీంట్లో భాగంగా స్పోర్ట్స్ని ప్రమోట్ చేసే దాంట్లో దిశగా నాగాయలంకలో కయాకింగ్ అకాడమీ ఏముంది, ఆ పనుల్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది. సో ఈ అకాడమీని అందుబాటులో తీసుకొని వచ్చి ఇక్కడ లోకల్ కయాకింగ్ టాలెంట్ ఏముంది, వీళ్ళందరికీ కూడా ఇక్కడ చాలామంది టాలెంటెడ్ పర్సన్స్ ఉన్నారు. ఇక్కడ ఆల్రెడీ నేషనల్స్లో మెడల్స్ తీసుకొని వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వితౌట్ ఎనీ సపోర్ట్ వాళ్ళు ఆల్రెడీ జాతీయ స్థాయిలో రాణిస్తున్నారు. సో కొంచెం వాళ్ళకి చేయూతను అందిస్తే వాళ్ళు ఖచ్చితంగా అంతర్జాతీయ స్థాయిలో రాణించేదానికి అన్ని అవకాశాలు ఉన్నాయి. ఈ దృష్టిలో ఈరోజు నాగాయలంకలో ఈ కయాకింగ్ అకాడమీని పునఃప్రారంభించడం జరిగింది. అవనిగడ్డలో వైసీపీ ఆవిర్భావ దినోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ప్రజల ఆలోచనలకు అనుగుణంగా ఆశయాల దిశగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పయనిస్తుందని మాజీ ఎమ్మెల్యే అవనిగడ్డ నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జి సింహాద్రి రమేష్ బాబు అన్నారు. నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సింహాద్రి రమేష్ బాబు ఆధ్వర్యంలో పార్టీ 15వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రమేష్ బాబు తొలుత పార్టీ జెండాను ఆవిష్కరించారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రతిమకు పూలమాలలతో నివాళులర్పించారు. ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన భారీ కేకును పార్టీ నేతలతో కలిసి రమేష్ బాబు కట్ చేశారు. అవనిగడ్డ బస్టాండ్ సెంటర్లో రాజశేఖర రెడ్డి విగ్రహానికి రమేష్ బాబు పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. పార్టీ మండల కన్వీనర్ గరికిపాటి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో, పార్టీ మండల సేవాదళ్ కన్వీనర్ బండారు శ్రీనివాసరావు పర్యవేక్షణలో మోపిదేవి ప్రధాన సెంటర్లో ఏర్పాటు చేసిన ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమంలో రమేష్ బాబు అతిథిగా పాల్గొన్నారు. పార్టీ జెండాను ఆవిష్కరించి కేకును కట్ చేశారు. అనంతరం కార్లు, ద్విచక్ర వాహనాలలో పార్టీ శ్రేణులతో కలిసి సింహాద్రి రమేష్ బాబు మచిలీపట్నంలో యువత పోరుబాట కార్యక్రమానికి తరలి వెళ్లారు. ఈ కార్యక్రమాలలో జెడ్పీటీసీ సభ్యులు చింతలపూడి లక్ష్మీనారాయణ, సర్పంచులు గోరుముచ్చు ఉమా, దాసరి విజయ్, వాకా రమేష్, నియోజకవర్గ పార్టీ అధికార ప్రతినిధి సింహాద్రి వెంకటేశ్వరరావు లతో పాటు పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. 14 నిండిపోయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 15వ ఆవిర్భావ దినోత్సవం ఈరోజు
రాష్ట్రం అంతా ఘనంగా జరుపుకుంటారు. ఏదైతే ఏ ఆశయాలతో అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించబడిందో ఆశయాలను సాధించడం కోసం పోయిన 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని ఏ ఒక్కటి కూడా విడిచిపెట్టుకోకుండా అన్నిటినీ నెరవేర్చారు. ఆ తర్వాత ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం 3 పార్టీల కలయిక, అనేక వాగ్దానాలు, అనేక రకాలుగా కులాలను రెచ్చగొట్టుకుంటాం, ఇవన్నీ జరిగిన తర్వాత ఆ పరిణామంలో కూడా అంతా అన్ని పార్టీలు కలిసి అట్లా చేసిన 40% ఓట్ షేరు జగన్ గారికి. ఇవాళ 9 నెలల కాలం పూర్తి కాకముందే ఈ కూటమి ప్రభుత్వం మీద కావాల్సినంత వ్యతిరేకత వచ్చింది. మాట్లాడితే చెప్పేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని అప్రూపాలు చేశారు, చేయడానికి ఏమిటని చెప్పారు. అంతకుముందు శ్రీలంకలాగా ఇది అయిపోతుందని చెప్పి అల్లరి చేసింది వాళ్ళే. దానికంటే భిన్నంగా నేను చేస్తాను, ఇంకంతకంటే ఎక్కిస్తానని చెప్పింది ఆయనే. ఇవాళ ఈ ప్రభుత్వంలో ఏ పని చేయాలనుకున్నా డబ్బుల్లో జగన్మోహన్ రెడ్డి గారు పోటీ చేశారు. ఇవాళ ధాన్యం సంగతి తీసుకుంటే రైతాంగానికి పోయిన సంవత్సరం కోత కోస్తే కళ్ళంలో 2200, 2100కి వండుకున్నారు. మొన్నటి వరకు బీపీటీలు కూడా 1400 రూపాయలు ఉన్నాయి. దానికి తోడి వాళ్ళకి 1600, 1700. రైతాంగానికి అందరికీ నష్టం జరిగింది తప్ప ఎక్కడ లాభాలు జరగదు. ప్రతి పేదవాడికి నష్టం జరిగింది. లాభం జరిగేది ఎవరికంటే వాళ్ళ ముఠాకి, వాళ్ళ పార్టీలో ఉన్న పెద్దలకి. కూటమి మాటలు నమ్మి ప్రజలు మోసపోయారని పెడన వైసీపీ ఇన్ఛార్జి ఉప్పాల రాము అన్నారు. కూటమి మాటలు నమ్మి ప్రజలు మోసపోయారని పెడన వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త ఉప్పాల రాము అన్నారు. వైసీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నియోజకవర్గ సమన్వయకర్త ఉప్పాల రాము ఆధ్వర్యంలో జరిగాయి. తొలుత రాము జిల్లా పరిషత్ చైర్మన్ హారిక దంపతులు దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి మిఠాయిలు పంచారు. ఈ కార్యక్రమంలో వైసీపీ కౌన్సిలర్లు, నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు జరుపుకోవడానికి మన పెడ నియోజకవర్గం నలుమూల నుంచి కృత్వెన్ను, బంటిమిల్లి, గూడూరు, పెడన మండలం, పెడనపట్నం నలుమూల నుంచి విచ్చేసినటువంటి నా అన్నదమ్ములకు, నా అక్క చెల్లెమ్మలకు, ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను. మరి ఈ రోజున ఇంత అంగరంగ వైభవంగా జరుపుకోవడం చాలా చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి కష్టకాలంలో కూడా మీరందరూ కూడా మేమున్నాం, ఈ పార్టీకి ఏం కాదు అనే భరోసా ఇస్తూ ముందుకు రావడం చాలా సంతోషంగా ఉంది. అదే భరోసా, అదే యొక్క అండాదండ మీ అందరికీ కూడా ఇన్ఛార్జ్ గా ఉప్పాల రామప్రసాద్ గారి బిడ్డగా ఎప్పుడు కూడా ఈ పార్టీ శ్రేయస్సు కోరుకునే వ్యక్తిగా, ఎలాంటి త్యాగానికైనా సిద్ధపడే వ్యక్తిగా ఈ కుటుంబం తరపు నుంచి ఖచ్చితంగా ఈ పార్టీ కుటుంబం. ఈ రోజు నా పార్టీ కష్టకాలంలో ఉన్నది. ఈ పరిస్థితిలో కూడా మేము మీకు అండగా ఉంటాం, సావో బతుకు మీతోనే తేల్చుకుంటామని స్వలాభాపేక్ష లేకుండా ఈ రోజున ఉప్పాల రాము గారి నాయకత్వంలో జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు పలుకుతూ మీ అందరూ కూడా ఇక్కడికి వచ్చినందుకు చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే చాలా మంది పెద్ద పెద్ద పదవులు అనుభవించి కూడా పార్టీ కష్టకాలంలో ఉంటే నడి రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయినటువంటి వ్యక్తులు. కానీ స్వలాభాపేక్ష లేకుండా పార్టీ జెండా ఏ రోజైతే పట్టుకున్నామో మీ వెనకే ఉంటాం, మా సావర్లో మీ వెనక తేల్చుకుంటామని ఈ రోజుని కూడా పార్టీ అధికారులు లేనప్పుడు కూడా మీరందరూ కూడా ఇంత ధైర్యంగా పార్టీ శ్రేణుల మీద ఇవాళ అధికార పార్టీ జులుం చూపించి కేసులు పెడుతున్నటువంటి సందర్భం, మన పార్టీ కార్యకర్తలు, నాయకులు ఇంట్లోంచి బయటికి రాలేని సందర్భంలో కూడా మేము పార్టీలో ఉన్నాం, పార్టీ వ్యవహారం చేస్తామని ఇలా వచ్చినందుకు ముందుగా మా పెడనపట్నంలో వైసీపీ కార్యాలయపు ర్యాంపును మున్సిపల్ అధికారులు తొలగించడం పట్ల మాజీ మంత్రి పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ కార్యాలయ ర్యాంపును మున్సిపల్ సిబ్బంది తొలగించడం పట్ల వైసీపీ నాయకుడు మాజీ మంత్రి పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరంలో ఇటీవల ఆక్రమణలు తొలగిస్తున్న మున్సిపల్ అధికారులు తాజాగా జిల్లా కోర్టు రోడ్డులోని వైసీపీ కార్యాలయం ముందు ఉన్న డ్రైన్పై సిమెంట్ ర్యాంపును తొలగించారు.
దీంతో మాజీ మంత్రి పేర్ని నానితో సహా పలువురు వైసీపీ నాయకులు ఆ ప్రాంతానికి చేరుకుని ర్యాంపు తొలగింపు అధికార కూటమి నాయకుల కక్షపూరిత చర్యగా అభివర్ణించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ వైసీపీ కార్యాలయంలోకి వెళ్లే ర్యాంపు తొలగించి దారి లేకుండా చేయటం ఉద్దేశపూర్వక చర్య అన్నారు. నగరంలో ఆక్రమణల తొలగింపు స్వాగతిస్తున్నామని, అయితే అధికార పక్షానికి చెందిన ఆక్రమణలు తొలగించకపోవడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వానికి అధికారులు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని, నిబంధనల ప్రకారం అధికారులు పనిచేయాలన్నారు. మచిలీపట్నం మున్సిపాలిటీ పరిధిలో ఎంక్రోచ్మెంట్స్ పేరుతో వడ్డీలు తీసేస్తున్నారు. ఎక్కడా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఎందుకంటే కొల్లు రవీంద్ర గారికి అవకాశం ఇచ్చారు, ఊరిని ఉద్ధరించమని అవకాశం ఇచ్చారు. ఆయన ఉద్ధరిస్తున్నాడు, ప్రజలు కోరుకున్నారు ఉద్ధరించమని, ఆయన ఉద్ధరిస్తున్నాడు. కాబట్టి మనకెందుకని చెప్పని మేము ఎక్కడా కూడా ఆయన ఉద్ధరించే కార్యక్రమంలో మేము ఎక్కడ అడ్డంకి చెప్పట్లేదు. కానీ ఎంత నీచానికి దిగజారుతున్నారంటే వీళ్ళు అధికారులు కూడా ఎంత అంటే మరీ మున్సిపల్ కమిషనర్ అనేవాడు ఎంత తొత్తుగా మారి నీచంగా దిగజారి ప్రవర్తిస్తున్నాడంటే, ఈ జిల్లా కోర్టు సెంటర్లో అంటే సాయిబాబా గుడి దగ్గర నుంచి జిల్లా కోర్టు వరకు ఉన్నటువంటి ఎంక్రోచ్మెంట్స్ రిమూవ్ చేసేసి వెళ్ళిపోయాక కమిషనర్కి ఎక్కడి నుంచో ఫోన్ వచ్చింది, బహుశా దగ్గరలోంచి వచ్చి ఉంటుంది. వెంటనే ఆ ఫోన్ మాట్లాడి గబగబా ప్రొక్లైన్ పిలవండి వెనక్కి అని చెప్పని జిల్లా కోర్టు దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత ప్రొక్లైన్ వెనక్కి తీసుకొచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసు లోపలికి వెళ్తాకున్నటువంటి ర్యాంప్ని, అంతకుమించి వేరే మార్గం కూడా లేదు లోపలికి వెళ్తాకి, ఆ ర్యాంప్ మించి అదొకటే చిన్న ర్యాంప్, ఆ ర్యాంప్ని ప్రొక్లైన్తో పైశాచికంగా పప్పు చేసి వెళ్ళాడు ఆయన. దాన్ని మరి మా పార్టీ ఆఫీసులోకి లోపలికి వెళ్తాకి మరి అంత నీచంగా ఒక అధికారి దిగజారి ఒక రాజకీయ పార్టీకి తొత్తుగా, వ్యక్తులకు తొత్తుగా మారి ప్రవర్తిస్తున్నప్పుడు మరి ఏం చేయాలి? తీసుకుని మేము చిన్న ఇనప ముక్కలు వేసుకుని దాని మీద ఇనప బద్దీలు వేసుకుని దాడతాకి, అదొకటే కాకుండా అవతలేపు మురుక్కాలకి పార్టీ ఆఫీస్కి మధ్యలో పెద్ద గొయ్యి పెట్టేసేసి, ఇదేం పైశాచిక ఆనందమో నాకు అర్థం కావట్లేదు. అధికారివా ఏమన్నా రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ కార్యకర్త చేసుకుంటే వచ్చి ఆ ఇనప బద్దీలు వేసుకుని అటు ఇటు మట్టి పోసుకున్నాం, కాలువకు అటు ఇటు. ఎవరింట్లోకి వాళ్ళు వెళ్ళాల్సిన పని లేదా? మరి మున్సిపల్ ఆఫీస్ ముందు లేదు ర్యాంప్, ఈ పక్కన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ పక్కన రెవెన్యూ కళ్యాణ మండపం ముందు లోపలికి వెళ్తాకి లేదా? ఎవరింటి అందరింటి ముందుకు ఉందిగా, మున్సిపల్ ఆఫీస్ ముందు, ఆర్పేట పోలీస్ స్టేషన్ ముందు. ఇంకా వ్యాపారం, పచ్చి వ్యాపారం చేసుకుంటున్నటువంటి ఫైర్ ఆఫీస్ పక్కన ఉన్నటువంటి తెలుగుదేశం నాయకుడి యొక్క కళ్యాణ మండపం ఇంత బెడ్డ కూడా తీలా. ఊరంతా కాలువల మీద తీసేయాలి, కొల్లు రవీంద్ర గారి ఇంటి ముందు మాత్రం కాలువల మీద తీయకూడదు. చాలా చోట్ల వార్డు ఇన్ఛార్జీలకి బేరం మాట్లాడుకుంటే మళ్ళీ కావాలంటే రామానాయుడుపేటలో జ్యూస్ షాప్ ఏం జరిగిందో చూసుకోండి, కొట్టేశారు ఊరంతా, మొత్తం పేట సెంటర్ అంతా కొట్టేశారు. మళ్ళీ వెళ్ళి అధికారులకు డబ్బులు ఇచ్చాం, తెలుగుదేశం పార్టీ వాళ్ళకి డబ్బులు ఇచ్చాం, మళ్ళీ మమ్మల్ని అంటే మళ్ళీ కట్టేసి మళ్ళీ పెట్టేసి మళ్ళీ బయటికి కూడా మళ్ళీ షెడ్ వేసేసారు కదా. మచిలీపట్నంలో వైసీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మచిలీపట్నంలో వైసీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు మాజీ మంత్రి పేర్ని నాని కార్యకర్తలతో కలిసి వేడుకల్లో పాల్గొన్నారు. పార్టీ జెండాను మచిలీపట్నం నియోజకవర్గ వైసీపీ పార్టీ ఇన్ఛార్జి పేర్ని కిట్టు ఆవిష్కరించారు. వైసీపీ కౌన్సిలర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఫీజు పోరు సందర్భంగా వైసీపీ నగరంలో భారీ ర్యాలీ నిర్వహించింది. ఫీజు పోరు కార్యక్రమంలో భాగంగా నగరంలో వైసీపీ భారీ ర్యాలీ నిర్వహించింది. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు ఫీజు పోరు కార్యక్రమంలో భాగంగా మాజీ మంత్రి పేర్ని నాని ఆధ్వర్యంలో నగరంలో వేలాది మంది కార్యకర్తలతో భారీ ర్యాలీ నిర్వహించింది. ర్యాలీలో పేర్ని నాని, పేర్ని కిట్టు, కైలే అనిల్, సింహాద్రి రమేష్ బాబులతో పాటు వైసీపీ నాయకులు పాల్గొన్నారు. నగరంలో సెక్షన్ 30 అమల్లో ఉందని, ఎలాంటి ర్యాలీలు జరపరాదని, గ్రూపులుగా ఉండరాదని పోలీసుల హెచ్చరికల నేపథ్యంలో వైసీపీ భారీ ర్యాలీ చేపట్టింది. ర్యాలీలో విద్యార్థుల ఫీజు బకాయిలు వెంటనే చెల్లించాలని, మచిలీపట్నం మెడికల్ కాలేజీ అమ్మకాన్ని నిలుపుదల చేయాలని వైసీపీ నాయకులు నినాదాలు చేశారు. వైసీపీ ధర్నా నేపథ్యంలో నగరంలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
పదిహేను సంవత్సరాల క్రితం ఏర్పడినటువంటి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం ఆ రోజు ఆ స్ఫూర్తితో మరొక సంవత్సరం పాటు జనం కోసం పనిచేస్తామని చెప్పని కంకణబద్దులు ఏం చెప్పని ఈరోజు జెండా ఎగరేసి ఇవాళ గడిచిన 9 మాసాలుగా ఏదైతే పేద మధ్యతరగతి వర్గాలు ఆ కులం ఈ కులం అని లేకుండా పేద మధ్యతరగతి వర్గాల పిల్లలందరూ కూడా తల్లిదండ్రుల మీద ఆర్థిక భారం పడకుండా లేదా అప్పులు పాలవకుండా పిల్లల చదువుల కోసం అప్పులు పాలవకుండా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆలోచన మేరకు ఏదైతే పేద వర్గాల్లో కూడా ఉన్నత చదువులు చదువుకునేటువంటి వ్యక్తులు తయారవ్వాలి, తద్వారా మాత్రమే ఈ రాష్ట్రంలో పేదరికం పోతుంది, పేదరికం నుంచి కుటుంబాలు బయటకు వస్తాయని చెప్పి నమ్మిన వాడు నాడు రాజశేఖర రెడ్డి అయితే దాని కొనసాగింపుగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ పథకాన్ని కొనసాగిస్తూ వస్తూ సంవత్సరానికి కేవలం కాలేజీ ఫీజుల కోసమే దాదాపుగా 3,700 నుంచి 4,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం పిల్లల ఫీజులకి ఏర్పాటు చేస్తూ ఆ ఫీజుల్ని ప్రతి క్వార్టర్ ప్రతి 3 మాసాలకు ఒకసారి ఆ ఫీజుల్ని చెల్లిస్తూ అలాగే సంవత్సరానికి 20,000 రూపాయలు మెస్ ఛార్జీల కింద పిల్లలు చదువుకుంటానికి తల్లిదండ్రుల మీద భారం తగ్గించడం కోసం 20,000 రూపాయలు సంవత్సరానికి ఇచ్చేదానికి కానీ చంద్రబాబు, పవన్, బీజేపీ ప్రజలను మోసం చేశారని మాజీ మంత్రి వైసీపీ నాయకుడు పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు, పవన్, బీజేపీ ప్రజలను మోసం చేశారని కూటమి ప్రభుత్వంపై వైసీపీ నాయకుడు మాజీ మంత్రి పేర్ని నాని ఫైర్ అయ్యారు. పార్టీ పెట్టిన ఎన్టీఆర్ను ఓటేసిన ప్రజలకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని పేర్ని నాని ఆరోపించారు. మీ ఖర్చులకు డబ్బులుంటాయి కానీ విద్యార్థుల ఫీజులకు డబ్బులుండవా అని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు, పవన్, లోకేష్లకు 10 కార్లలో తిరగడానికి వాటి సిబ్బందికి డబ్బులుంటాయని ఆయన వ్యాఖ్యానించారు. పిల్లలకు ఫీజుల బకాయిలు చెల్లించడానికి మనసు రాదా అని ప్రశ్నించారు. ఎన్ని ఆంక్షలు పెట్టినా కూటమి ప్రభుత్వంపై మా పోరాటం కొనసాగుతుందని పేర్ని నాని స్పష్టం చేశారు. అరెస్టులు చేసి వైసీపీ కార్యకర్తలతో జైళ్లను నింపుకున్నా మేం వెనకడుగు వేసేది లేదని ఆయన అన్నారు. 9 మాసాల క్రితం ఈ రాష్ట్ర ప్రజలకి అలవి కాని హామీలనిచ్చి ప్రజలకి అరచేతిలో వైకుంఠం చూపించి ఇవాళ 143 హామీలు ఇచ్చి ఈ హామీల్ని గాలి కొదిలి ఎంత దిక్కుమాలిన ప్రభుత్వం అంటే హామీలు అమలు ఇచ్చేప్పుడు మాత్రం బరి తెగించి హామీలు ఇస్తారు. ఓట్లు వేయించుకుని అధికారంకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను చూస్తే భయం వేస్తుందంట, వెన్నులో వణుకు పుడుతుందంట. ఇంతకన్నా సిగ్గుమాలిన రాజకీయ నాయకులు ఈ ప్రపంచంలో ఎవడన్నా ఉంటాడా? ఇంతకన్నా సిగ్గుమాలిన చరిత్ర ఎవరికన్నా ఉంటుందా అని చెప్పి అంటున్నా. ఇవాళ ఆ మహనీయుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పెట్టిన పార్టీని లాక్కుని గొప్ప ఆశయాలతో పెట్టి పేదవాళ్ళ కోసం పార్టీ పెట్టిన ఎన్టీ రామారావు గారి పార్టీని ఏ రకంగా ఈరోజు ఎంత అసహ్యంగా దాన్ని తయారు చేశాడు. రామారావు గారు పార్టీలు లాక్కుని ఆశయాలను లాక్కుని అవన్నీ తొంగలో తొక్కి రామారావుకు వెన్నుపోటు పొడిచినట్టుగానే ప్రజలకు కూడా ఇవాళ కసామని వెన్నుపోట్లు పొడుస్తూ ఇవాళ చంద్రబాబు నాయుడు గారి కుమారుడు ఇద్దరూ పొడిస్తే చాలదేమో అని చెప్పని మరొకరిని తోడుగా తెచ్చుకుని అతనికి ఒక కత్తిచ్చి జనాల్ని అదే పనిగా
కసా 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 వెన్నుపోట్లు పొడుస్తూ ఇవాళ 11 లక్షల మంది పేద మధ్య తరగతి వర్గాల విద్యార్థులు గొంతు కోసేటువంటి పరిస్థితి. 7,300 కోట్ల బకాయిలు చెల్లించకుండా కాలేజీలకి కట్టాల్సినటువంటి ఫీజు రీయింబర్స్మెంట్ కింద కట్టాల్సినటువంటి 7,300 కోట్ల రూపాయలు చెల్లించకుండా సిగ్గు మాలినతనంగా 2 బడ్జెట్లు ప్రవేశపెట్టి పేరు గొప్ప ఊరు దెబ్బ 3 లక్షల కోట్లు 4 లక్షల కోట్లు బడ్జెట్ పెట్టానని చెప్పని సంకల జబ్బలు దరుచుకుంటారు. కానీ దాంట్లో హామీలకి కేటాయింపులు ఉండవు. ఆఖరికి పేద మధ్యతరగతి వర్గాల పిల్లల ఫీజులకు కట్టాల్సినటువంటి సాలీన 3,900 కోట్ల రూపాయలు బకాయిలు ఉంటే ప్రతి సంవత్సరం ఖర్చు అయ్యే పరిస్థితి ఉంటే ఆ 3,900 కోట్ల రూపాయలకు కూడా బడ్జెట్ కేటాయింపులు ఉండవు. ఇది వీళ్ళ దివాళా కోరు ప్రభుత్వం. దీన్ని ఎలుగెత్తి చాటి వాళ్ళని నిరసన తెలియజేసి తద్వారా వాళ్ళ మీద ఒత్తిడి చేసి తద్వారా వాళ్ళ మెడలు వంచి పిల్లల జీవితాలని కాపాడాలనే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తుంటే ఫీజులు కడతాకి డబ్బులుండవు, వీళ్ళు సోకులు చేసుకుంటాకి డబ్బులు ఉంటాయి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.